ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము ఆయన సన్నిధిలో చేరి ఆరాధన చేయుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ప్రభువు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మరి ఒకసారి స్థానిక సంఘములో వాక్య పరిచర్య చేయడానికి, స్థానిక సంఘములతో సహవాసము చేయడానికి ప్రభువు నాకిచ్చిన తరుణమును బట్టి ప్రభువును స్తుతిస్తూ, అలాగే ఈ అవకాశమునిచ్చిన బాధ్యత కలిగిన పెద్దలు ఓబులెడ్డి అన్నగారికి, తోటి బాధ్యత కలిగిన ప్రియులకు, స్థానిక సంఘానికి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. నన్ను ప్రేమించి చేర్చుకొని ఆ చక్కని పరిచర్య చేసిన ప్రియులకు ప్రభు నామమున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. స్థానిక సంఘాల కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసినదిగా ప్రభువు నామమున కోరుతున్నాము. ఈ ఉదయకాలము మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మహిమా స్వరూపుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పులివెందుల మహాపట్టణములో మీరు స్వరక్తమించి సంపాదించుకున్న స్థానిక సంఘములు, హెబ్రోను, యెరూషలేము ప్రార్థన మందిరములను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సంఘములను ప్రేమించి నేటి వరకు మీరు కాపాడి భద్రపరిచి చక్కని శ్రేష్టమైన పరిచర్య మీరు జరిగిస్తూ ఉన్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు పరిచర్యలో మీరు తోడై ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, ముందున్న కాలంలో, ముందున్న దినాలలో, ముందు ఉన్న పరిచర్యలో కూడా మీ అమూల్యమైన హస్తమును తోడుగా మీరు ఉంచి చక్కని పరిచర్య మీరు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. సంఘములలోని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. బాధ్యత కలిగిన పెద్దలను, మా ప్రియులను మీరు బలపరచండి. ఆత్మ నడిపింపుతో ఆత్మ సంబంధమైన పరిచర్యను చక్కగా జరిగించుటకు మీ కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
కొంతసేపు మీ వాక్యము కొరకై మేము కనిపెట్టుకొని ఉండగా మీ లేఖనమును దీవించి మాతో మీరు మాట్లాడమని మమ్మును బలపరచమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము మనం చదువుకున్నాము. ఇక్కడ దేవుడు మోసేకు ఒక నమూనా ఇచ్చాడు. ఈ నమూనా దేవుడు మోసేకు ఆ కొండ మీద ఇచ్చాడు. ఏమిటి ఆ నమూనా అంటే, ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా. ప్రత్యక్షపు గుడారము లోపల ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఎక్కడ ఉండాలి, ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ 12 గోత్రముల వారి గుడారములు ఎక్కడెక్కడ ఉండాలి, వీటన్నిటినీ దేవుడు మోసేకు కొండ మీద స్పష్టముగా తెలియపరిచాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ మాట ఎంత రమ్యముగా ఉంది. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికి నిర్మాణకుడైన దేవుడు, సార్వభౌమాధికారి అయిన దేవుడు సామాన్యులైన ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు నివసించుటకు ఇష్టపడుతున్నాడు. అందుకే వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధమైన స్థలము చాలా ప్రాముఖ్యమైనది. ఈనాడు పరిశుద్ధమైన స్థలమునకు ఆ కొందరు మాత్రమే ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఆ పరిశుద్ధ స్థలము యొక్క విలువను ఎరిగిన వారు, ఆ పరిశుద్ధ స్థలము యొక్క ప్రాముఖ్యతను ఎరిగిన వారు, ఆ పరిశుద్ధమైన స్థలములో నివసించే దేవుని యొక్క గంభీరతను ఎరిగిన వారు పరిశుద్ధమైన స్థలానికి ప్రాముఖ్యతను ఇస్తున్నారు. మరికొందరు దైవ భయము లేకుండా నిలువెచ్చని స్థితిలో ఉండి ఇది ఒక సామాన్యమైన స్థలము అని ఎరిగి సమయము గడిపి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని యొక్క స్థలము, దేవుడు ఉన్న స్థలము, దేవుడు నివసించే స్థలము, అది ఘనమైన స్థలము. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొనబోతున్నాం. భూలోకములో పరిశుద్ధమైన స్థలము ఎంత ప్రాముఖ్యమైనదో అంతకంటే పరలోకములో ఆయన పరిశుద్ధమైన స్థలము.
పరలోకములో పరిశుద్ధమైన స్థలము. ఆ స్థలములో అక్కడ పరిశుద్ధత పొర్లి పారుతూ ఉన్నది. ఆ స్థలములో మహిమ, ఘనత, ప్రభావములు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నాడు. పరలోకములో తేజో, మహిమ, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఆ సన్నిధి పరలోకములో ఉన్నది. అయితే ఈ లోకములో యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన వారు ఈ లోక యాత్ర ముగించితే వారు ఎక్కడికి వెళుతారు? పరిశుద్ధమైన స్థలమునకు, పరలోకమునకు, ప్రభువు ఉండే స్థలమునకు, ప్రభువుతో సదాకాలము నివసించుట కొరకై ఆయన యొద్దకు వెళుతారు. ఆ స్థలము ఎంత గంభీరమైనది! అట్టి ఘనమైన దేవుడి ఆ ప్రత్యక్షపు గుడారములో, అతి పరిశుద్ధమైన స్థలములో ఆయన ఆ మేఘములో కనిపించుట. ఇప్పుడు ఈ పరిశుద్ధమైన స్థలమునకు సమీపించుటకు మనము చేయవలసిన 5 ప్రాముఖ్యమైన పనులు ఉన్నవి. పరిశుద్ధమైన స్థలమును మనము సమీపించుటకు, పరిశుద్ధమైన స్థలమునకు దగ్గరవుటకు, ఆ పరిశుద్ధమైన స్థలములో ఆ ప్రభువును సమీపించుటకు మనము చేయవలసిన 5 ప్రాముఖ్యమైన పనులు. ఈ 5 కూడా ఒక్కొక్క కాండములో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని కాండములు? 5 కాండములు. ఈ 5 కాండములు దైవజనుడైన మోసే రచించిన కాండములు. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. మొదటిగా ఆది కాండములో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండములో 4వ అధ్యాయము. ఆది కాండము 4వ అధ్యాయము 26వ వచనం చూడండి. మరియు సేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. కయీను హేబెలును చంపాడు. హేబెలుకు ప్రతిగా దేవుడు ఆదాము అవ్వను ప్రేమించి వారికి కుమారుడుగా సేతుని ఇచ్చాడు. ఈ సేతునకు ఒక కుమారుడు పుట్టెను, అతని పేరు ఎనోషు. ఎనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆది కాండమే ఆరంభ గ్రంథము, అన్నిటికీ ఆరంభముగా ఉన్నది. ఆది కాండములోనే బలిపీఠములు మనకు కనిపించును. ఆది కాండములోనే బావులు త్రవ్వించబడుట, ఆది కాండములోనే స్తంభములు నిలువబెట్టబడుట, ఆది కాండములోనే ఫలించిన మహిమపరచిన భక్తుడైన యోసేపును మనము చూడగలము.
కానీ ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒక పాపి లోకములో పాపమును బట్టి పొరలాడుచూ ఉన్నప్పుడు ఆ పాపికి నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, నిరీక్షణ లేదు. జీవితములో అనేకమైన సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. పాపి అయిన ఆ వ్యక్తికి ఆత్మ సంబంధమైన జీవము లేదు. అటువంటి వ్యక్తి యొద్దకు దేవుని కృపా సువార్త చేరివచ్చుట. ఆ సువార్తలో ఎవరున్నారు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ సువార్తలో ఆయన యొక్క మరణము ఉన్నది. ఆ సువార్తలో ఆయన యొక్క సమాధి ఉన్నది. ఆ సువార్తలో ఆయన యొక్క పునరుత్థానము ఉన్నది. ఆ సువార్తను మనము అంగీకరించాము, రక్షించబడిన వారము. కానీ ఒక పాపి ఆ కృపా సువార్తను అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ పాపి యొక్క జీవితములో కార్యములు జరిగించుచున్నప్పుడు ఆ పాపి తనున్న స్థలములోని, తనున్న ప్రదేశములోనే దేవునికి చిన్న ప్రార్థన చేస్తే చాలు. ఏమని? రోమా పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలలో, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. ఎంత శ్రేష్టమైన మాట! యేసు ప్రభువని నోటితో ఒప్పుకొనుట, దేవుడు మృతులలో నుండి ఆయనను అనగా ప్రభు అయిన యేసు క్రీస్తును లేపనని హృదయములో విశ్వసించుట, దానిని బట్టి రక్షించబడుట. ఒక పాపి యొక్క జీవితములో మార్పు అనేది, ఒక పాపి యొక్క జీవితములో మారు మనసు అనేది తాను చేసిన ఒక చిన్న ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది. రోమా పత్రికలోనే ఉంది. చూడండి, రోమా పత్రిక 10వ అధ్యాయములో 10వ అధ్యాయములో ఆ 12వ వచనం చూడండి, లేక 13వ వచనము. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడును. ఒక చిన్న మాట, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి ఆయన ఏమిస్తున్నాడు? రక్షణ ఇస్తున్నాడు. ఈ ఉదయకాలము చేరి వచ్చిన వారిలో నీవు అనేక దినముల నుండి, అనేక మాసముల నుండి దేవుని మందిరమునకు క్రమముగా వస్తున్నావు, వాక్యమును వింటున్నావు, పాప సంబంధమైన జీవితముతోనే నీవు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నావు. అయితే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. నీవున్న చోటుని, నేను పాపిని, నా పాపములు నీ రక్తములో కడిగి నన్ను నీ బిడ్డగా చేసుకును అని చిన్న మాట ప్రార్థన చేస్తే చాలు. ప్రభు ఏమిస్తాడు? రక్షణ ఇచ్చువాడు. రక్షణతో పాటు శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చువాడు. అయితే రక్షించబడి, విమోచించబడి
ప్రభువును ఆరాధిస్తున్న వారి యొక్క జీవితాలలో ప్రార్థన విషయములో నిర్లక్ష్యము చేయుట, ప్రార్థన విషయములో నిర్లక్ష్యము చేయుట మంచిది కాదు. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన పాపమును దూరము చేయును. పాపము ప్రార్థనను దూరపరచును. నీవు ప్రార్థనలో ఉంటే, నీవు ప్రార్థనా సహవాసము కలిగి ఉంటే పాపము అనేది నీకు దూరమవుతుంది. అప్పుడు దేనికి దగ్గరవుతాం? పరిశుద్ధతకు దగ్గరవుతాము. నీలో ప్రార్థన లోపము ఉంటే, ప్రార్థనా జీవితము తగ్గిపోతూ ఉంటే, ప్రార్థన పట్ల నిర్లక్ష్యము కలిగి ఉంటే నీవు దేనికి దగ్గరవుతున్నావంటే పాపమునకు దగ్గరవుతున్నావు, లోకమునకు దగ్గరవుతున్నావు. కాబట్టి దేవుని పిల్లలమైన మన జీవితములో ప్రార్థన అనేది దినదినము మన జీవితములో జరగవలసిన ప్రక్రియ. అందుకే సమూయేలు ఏమంటున్నాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనములో, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. అనుదిన జీవితంలో దేవుని వాక్యమును చదువుకునే అలవాటు మనకున్నదా? అనుదిన జీవితములో ఆయన సన్నిధిలో కొంతసేపు ప్రార్థన చేసే అలవాటు మనకున్నదా? ఈ రెండు మన అనుదిన జీవిత ప్రక్రియలో క్రమముగా సాగుతున్నప్పుడు మనము క్రమముగా ప్రభువుకు దగ్గరవుతాము. ప్రార్థనను మనము ఎన్నటికి నిర్లక్ష్యము చేయకూడదు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి కదా. ఎపఫ్రా మనకు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? ఎపఫ్రా పోరాడుచున్నాడు. దేనిలో? ప్రార్థనలో పోరాడుచున్నాడు. కొలొస్సై పట్టణములో ఉన్న పరిశుద్ధుల యొక్క క్షేమము కొరకు, వారు ఆత్మీయతలో ఎదుగుట కొరకై, వారు క్రీస్తు యొక్క క్షేమాభివృద్ధిలోనికి వారు చేరవచ్చుట కొరకై ఎపఫ్రా వారి నిమిత్తమై ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రియులారా, ఈ ఆఖరి దినాలలో భక్తి జీవితము సన్నగిల్లిపోతుంది, వాక్య పఠనము సన్నగిల్లిపోతుంది, ప్రార్థనా సహవాసము సన్నగిల్లిపోతుంది. ఒక భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు చూడండి. కీర్తనల గ్రంథము 12వ కీర్తన మొదటి వచనములో, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. భక్తునికి భయం వేసింది.
దేవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేరే. భక్తి గలవారు దూరం అవుతున్నప్పుడు భక్తి సన్నగిల్లిపోయి భక్తిహీనుల వలె తయారవుతాము. మన జీవితంలో పరిశీలన చేసుకుందాం. నేను ప్రార్థనలో ముందంజలో ఉన్నానా, ప్రార్థనలో వెనకడుగు వేస్తున్నానా? ఆది కాండములో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా చూడండి, నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమంది యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి పోయెను. ఆది కాండము ప్రారంభముల గ్రంథము. అలాగే ఒక పాపి తన జీవితంలో మార్పు చెందుల కొరకై ప్రార్థన అనేది ప్రారంభములో అవసరమైనది. ఒక విశ్వాసి, ఒక నీతిమంతుడు, ఒక ఆత్మీయుడు తన జీవితంలో తన దినచర్యను ప్రార్థనతోనే ప్రారంభించాలి. తన దినచర్యను ప్రార్థనతోనే ముగించాలి. వేకువనే లేచి ప్రార్థన చేయుట అది మంచి అలవాటు. రాత్రి పడుకకు వెళ్ళే ముందు ప్రార్థన చేసి ప్రభువును స్తుతిస్తూ నిద్రలోనికి వెళ్ళుట మంచి అలవాటు. రెండవది నిర్గమకాండము. ఇది విమోచన గ్రంథము. అంటే విడిపించే ప్రభువును చూస్తున్నాము. విడుదల పొంది ఉన్న ఇశ్రాయేలును మనము చూస్తున్నాము. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో దాసులుగా ఉన్నారు. ఆ 430 సంవత్సరాలు వారు కఠినమైన సేవ చేశారు. ఐగుప్తు దేశములో ఫరో దాసత్వము క్రింద దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దాసులుగా ఉండి కఠినమైన సేవ చేసి వారి ప్రాణములు విసిగిపోయెను. ఆ దాసత్వములో నుండి దేవుడు మోసే ద్వారా ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెను. అది కూడా ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టిరి కదా. ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టిరి. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనము లేక 23వ వచనం చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర
దేవుని యొద్దకు చేరెను. ఒకవైపు దాసత్వములో ఉన్నారు, మరి ఒకవైపు కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థన చేయుచున్నారు. వాస్తవానికి ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఫరో బానిసత్వము క్రింద దాసులుగా ఉంటారు అని దేవుడు ముందే చెప్పాడు. దేవుడు అబ్రహాముతో ముందే చెప్పాడు. చూడండి, ఆది కాండములో 15వ అధ్యాయము 14వ వచనంలో, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురు, ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. దేవుడు చెప్పిన ప్రకారమే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. ఆ సమయంలోనే దేవుడు ఎవరిని సిద్ధపరిచాడు? మోషేను సిద్ధపరిచాడు. మోషే నాయకత్వం క్రింద దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వారు సేనలుగా బయలుదేరి వచ్చిరి. ప్రియమైన సోదరుడా, సోదరి, రక్షించబడి ఉన్నాము, విమోచించబడి ఉన్నాము, ఆరాధన చేయుచున్నాము, దేవుని యొక్క సహవాసములో ఉంటున్నాము, దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాము. కానీ ఇంకా మనము కొన్ని విషయాలలో బంధించబడి ఉన్నాము. నీవు నేను ఏ విషయములో బంధించబడి ఉన్నామో, మనము బంధించబడట మనకు క్షేమము కాదు. మనము బంధించబడటం వలన మన ఆత్మీయ జీవితము నష్టపోతుంది. మనము బంధించబడటం వలన మనము ప్రభువుకు దగ్గర కాలేము. దేని విషయములో బంధించబడి ఉన్నాము? ఈ దినాల్లో మనము చూసినప్పుడు మొబైలు అనేకులను ఏం చేస్తుంది? బంధించి వేస్తుంది. వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, కొన్ని పనికిమాలిన పుస్తకాలు విశ్వాసులని బంధించి వేస్తున్నాయి. వాక్య పఠనానికి భంగము కలిగిస్తున్నాయి. ప్రార్థన సహవాసమునకు భంగము కలిగిస్తున్నాయి. ఆరాధనకు వెళ్లకుండా భంగము కలిగిస్తున్నాయి. నీవు దేనికి బంధించబడి ఉన్నావు? ఆ బంధకముల నుండి నీవు వెలుపలికి రావాలి. రోమా పత్రికలో చూడండి, రోమా పత్రిక 6వ అధ్యాయంలో రోమా పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురు దానికే దాసులగుదురు. ఇక్కడ 2 మాటలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి పాపము, రెండవది
నీతి. పాపములకు దాసులమైతే పాపం ఏం చేస్తుంది? నష్టపరుస్తుంది. నీతికి దాసులమైతే మనము దేవునికి దగ్గరవుతాము. కాబట్టి మన అవయవములు నీతికి దాసులముగా అప్పగించుకోవాలి. 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి మీరు సమర్పించుకొనుడి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను వాక్య కూడికకు క్రమముగా వెళ్ళాలి, ప్రార్థనా కూడికకు క్రమముగా వెళ్ళాలి, ఆరాధన కూడికకు క్రమముగా వెళ్ళాలి. నాకు మంచి ఆత్మీయులను దయచేయము, నాకు భక్తి గల వారిని పరిచయము చేయము, నాకు నీతో సహవాసమును పెంచుము అని ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా ఆయన ఏర్పాట్లు చేస్తాడు. ఎందుకంటే ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచువాడు. ఒకటి ఆదికాండము ప్రారంభముల గ్రంథము, రెండవది నిర్గమాకాండము విమోచన గ్రంథము. విడిపించబడిన మనము బంధించబడకుండా, శోధనలో పడిపోకుండా అనుదినము ఆయన కృపను బట్టి కాపాడబడుచు శ్రేష్టమైన సహవాసములు ముందుకు వెళ్ళాలి. మూడవది లేవియ కాండము మనకు ఆరాధన తెలియచేస్తుంది. లేవియ కాండము ఆరాధన తెలియచేస్తుంది. లేవియ కాండములో మనకు 5 బలులు కనిపిస్తాయి. ఒకటి దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ప్రతి బలిలో కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు స్పష్టముగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఆరాధన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన సహవాసమును, ఆరాధన కూడికను మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఆరాధన కూడికకు సంఘములో ప్రకటించుకున్న సమయానికంటే ఒక 10-15 నిమిషాలు ముందుగా చేరి ఆయన సన్నిధిలో మోకరించి సిద్ధపడాలి. మనం ఆయన్ను ఆరాధించుట కొరకే ఆయన ఈ లోకములో నుండి మనలను ఏర్పరుచుకున్నాడు. నిన్ను నన్ను రక్షించుకున్నది, నిన్ను నన్ను విమోచించుకున్నది, నిన్ను నన్ను పాప బానిసత్వము నుండి విడిపించినది, నిన్ను నన్ను లోకములో నుండి ఏర్పరచుకున్నది నీవు నేను ఆయనను ఆరాధించుట కొరకే. ఆరాధనలు శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన బలులు మనము అర్పించవలెను. ఉదయకాలం మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనల గ్రంథము 26వ కీర్తన 6వ వచనములో యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. 8వ వచనం చూడండి. యెహోవా నీ నివాస మందిరమును
నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. తల్లిదండ్రులుగా మన పిల్లలను మనం ప్రేమిస్తున్నప్పుడు వారి కొరకు ఎంతైనా ఖర్చు చేయడానికి మనము వెనకాడము కదా. ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడము. అదే సమయంలో వారి కొరకు మనము సమయమును కేటాయించుట కొరకై సమయమును వీలు చేసుకుంటాము. మన కుటుంబములోనే మన పిల్లల పట్ల మనము అంత బాధ్యత, అంత సమర్పణ కలిగి ఉన్నప్పుడు దేవుని మందిరము, దేవుని సన్నిధి పట్ల మనం ఇంకెంత ప్రేమ కలిగి ఉండాలి. భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించుచున్నాను. తనకున్న ఆస్తిలో కానీ, తనకున్న ఐశ్వర్యములో కానీ, తనకున్న ఘనతలో కానీ దొరకని ఆ తృప్తి ఆయన మందిరములో దొరుకుతుంది, ఆయన సన్నిధిలో దొరుకుతుంది. అందుకే సకాలమునకు మనం చేరి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. ఆదివారం మాత్రమే కాకుండా నా వ్యక్తిగత జీవితంలో మనము ప్రతిదినము ఆయన సన్నిధిలో కొంతసేపు సమయం గడిపి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. ప్రార్థన ప్రాముఖ్యమైనది. రెండవది విడుదల ప్రాముఖ్యమైనది. మూడవది ఆరాధన ప్రాముఖ్యమైనది. ఈ మూడు మనలను ప్రభువుకు సమీపము కావడానికి ఉపయోగపడే బలమైన సాధనాలు ఏవి? ఒకటి ప్రార్థన, రెండవది విడుదల, మూడవది ఆరాధన. నాలుగవ మాట చూడండి, సంఖ్యాకాండము 3వ అధ్యాయము 9వ అధ్యాయము సంఖ్యాకాండము 9వ అధ్యాయము 17వ వచనములో, ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. ఈ భాగములో ప్రత్యక్షపు గుడారము ఉన్నది. ఆ ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు. ఒకటి ప్రాకారము, రెండవది పరిశుద్ధమైన స్థలము, మూడవది అతి పరిశుద్ధమైన స్థలము. ఈ 3 భాగాలలో విలువైన వస్తువులు ఉన్నవి. అతి పరిశుద్ధమైన స్థలములో మందసము ఉన్నది. ఆ మందసం మీద కరుణాపీఠము ఉన్నది. ఆ కరుణాపీఠమునకు ఇరువైపులా కెరూబులు ఉన్నారు. అక్కడ దేవుని యొక్క మేఘము నిలుచుట. రాత్రి వేళ చూచినప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధమైన
ఆ స్థలములో లేక ఆ ప్రత్యక్షపు గుడారం మీద ఆ మేఘము నిలిచినప్పుడు ఎలా కనబడుతుంది అంటే ఆ మందిరం మీద అగ్ని వంటి ఆకారము. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్! ఎంత రమ్యమైన స్థలము! ఆ ప్రత్యక్షపు గుడారం మీద ఆ మేఘము నిలువబడుట, ఆ మేఘము అగ్ని వంటి ఆకారముగా కనబడుట. ప్రత్యక్షపు గుడారము చుట్టూ 12 గోత్రముల గుడారములు, ఒక్కొక్క దిక్కున 3 గుడారాలు ఉంటాయి. తూర్పు దిక్కు 3, పడమర దిక్కు 3, ఉత్తరపు దిక్కు 3, దక్షిణపు దిక్కు 3. ఆ మేఘము పైకెత్తబడినప్పుడు వారు ప్రయాణము కొనసాగించాలి. ఆ మేఘము నిలిచినప్పుడు వారి ప్రయాణం అక్కడే ఆగిపోవాలి. ఇక్కడ 2 మాటలు మనం గమనించగలం. ఒకటి, వారు ఆ మేఘము వైపే కనిపెట్టుకొని ఉన్నారు. ఆ మేఘము 1 దినమా, 2 దినముల, నెల దినముల, సంవత్సరమా, ఆ మేఘము ఎక్కడ నిలిస్తే అక్కడ వారు అన్ని దినములు ఆగిపోవాలి. సొంతముగా ప్రయాణం చేయడానికి వీలు లేదు. మేఘమును కనిపెట్టుకొని ఉండుట. ఈ మేఘము అనేది ఆయన సన్నిధికి గుర్తు. మనం ప్రతి విషయంలో కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన మనకు ఏమి బోధించనై ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఆయన మనకు ఏమి నేర్పించనై ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఆయన మనతో ఏమి చేయించాలనుకున్నాడు, ఆయన సన్నిధిలో మనము కనిపెట్టుకొని ఉండాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనములో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఒకటి, వారి ప్రయాణములో వారు కనిపెట్టుకొని ఉండాలి. రెండవది, దేవుని యొక్క నోటి మాటకు విలువ ఇవ్వాలి. ఇప్పుడు సంఖ్యాకాండము 9వ అధ్యాయము 23వ వచనం చూడండి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి, యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఇక్కడ ఒకటి, కనిపెట్టుకొని ఉండుట. రెండవది, దేవుని మాటకు విలువనిచ్చుట. మూడవది, వారు క్రమమును పాటిస్తున్నారు. ఒక స్థలము నుండి ప్రయాణమై ఇంకో స్థలములో ఆగినప్పుడు ప్రారంభములో ఎక్కడ వారు ఏ దిక్కున గుడారాలు వేసుకున్నారో తిరగా వేరే స్థలములో కూడా అదే స్థలములో వారు గుడారాలు వేసుకోవాలి. క్రమము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాటకు విలువనివ్వాలి. దేవుని చేత ఏర్పరచబడిన బాధ్యత కలిగిన పెద్దలు సంఘములో ఉన్నారు.
దేవుని సేవకులు ఉన్నారు. బాధ్యత కలిగిన పెద్దలకు, దైవ సేవకులకు సంఘము లోబడి ఉండాలి. వారికి దుఃఖమును కలిగించకూడదు. వారు ఏ పని చేసినా దుఃఖముతో ఆ పని చేసిన ఎడల బాధ కలుగుతుంది. వారు సంతోషముతో పని చేయనట్లు వారికి మనము సహకరించవలెను. ఒక మాట చూడండి, జ్ఞాపకం చేసుకొని ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవుని ప్రజలు దేవుని మాటకు లోబడి ఉన్నారు. దేవుడు మోసే ద్వారా ఆజ్ఞాపించిన ప్రకారము మోసే మాటకు కూడా వారు లోబడి ఉన్నారు. ఒక క్రమమైన రీతిలో వారు ప్రయాణం చేశారు. సంఖ్యాకాండము ప్రయాణముల గ్రంథము. మన ప్రయాణము ఆత్మ సంబంధమైన ప్రయాణం. ఈ లోకము నుండి పరలోకమునకు మన ప్రయాణము చేస్తున్నాం. ఈ ప్రయాణములో ఒడిదుడుకులు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, తొందరలు ఉంటాయి. వాటన్నిటినీ సరిచేసుకుంటూ చక్కపరుచుకుంటూ ప్రభు కొరకు సిద్ధపడాలి. చివరిగా ద్వితీయోపదేశ కాండము, ఉపదేశముల గ్రంథము. ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము లేక 32వ అధ్యాయము 2వ వచనములో, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. దేవుని మాటలు ఎలాగున్నాయి? వానవలే కురుస్తున్నాయి, మంచు వలె కురుస్తున్నాయి, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉన్నాయి. ఏవి? దేవుని మాటలు. దేవుని మాటలు వినేటప్పుడు మనము మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. ప్రార్థనా పూర్వకముగా ఆయన సన్నిధికి చేరి రావాలి. ప్రభువా, నాతో మీరు మాట్లాడండి, నాకు అవసరమైన మాటలు జ్ఞాపకము చేయండి, నన్ను దర్శించండి, నన్ను సరిచేయండి, నన్ను బలపరచండి అని ప్రార్థన చేస్తే ప్రభు తన మాటల ద్వారా మనల్ని ఏం చేస్తాడు? బలపరచువాడు. ద్వితీయోపదేశ కాండము ఉపదేశముల గ్రంథము, రెండవసారి ఉపదేశించుట. కాబట్టి ఆది కాండములో ప్రార్థన, నిర్గమ కాండములో విడుదల, లేవియ కాండములో ఆరాధన, సంఖ్యాకాండములో ప్రయాణము, ద్వితీయోపదేశ కాండములో ఆయన ఉపదేశము. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయం చూడండి. 55వ అధ్యాయం 11వ వచనములో, నిష్ఫలముగా నా యొద్దకు మరలక
అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఏది? దేవుని వాక్యము మన యొద్దకు పంపబడుతున్నప్పుడు దేవుని వాక్యము ఖాళీగా తిరిగి వెళ్ళదు. ఏం చేస్తుంది? ఆ వాక్యము మన జీవితములో కార్యమును జరిగిస్తుంది. ఆకాశము నుండి వర్షమును హిమమును అవి కురిసి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహార పదార్థమును ఇచ్చట కొరకై అవి చిగుర్చి ఎలాగ వర్ధిల్ల చేయునో, దేవుని యొద్ద నుండి వచ్చు ప్రతి మాట కూడా మన జీవితంలో కార్యాలు జరిగించును. కాబట్టి మనం ప్రభువును సమీపించుటకు ప్రార్థన కావాలి, విడుదల కావాలి, ఆరాధన కావాలి, ఆత్మ సంబంధమైన ప్రయాణము కావాలి, ఆత్మ సంబంధమైన వాక్యము మనకు కావాలి. అట్టి కృపలోనికి ప్రభువు మనలను నడిపించునుగాక.